హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమయస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చి ఎగ్ పొరోటా అండి. చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది. చేసుకుందాం. పాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుని 2 ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందామండి. ఆనియన్స్ అనేవి తొందరగా ఫ్రై అవుతాయి, అయితే ఎక్సలెంట్ ఉంటుందండి. పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి. పొడవుగా చీల్చుకుంటే బాగోదు. ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొంచెం కరివేపాకు కూడా చిన్న చిన్న ముక్కల కింద, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందామండి. బ్రేక్ చేసుకుని వేసుకుందామండి. ఎగ్స్ డైరెక్ట్ బ్రేక్ చేసి వేయొద్దండి, ఎందుకంటే కొన్ని పాడైనవి వస్తున్నాయి కదా ఇప్పుడు బయట అన్నీ. మొత్తం కర్రీ అంతా వేస్ట్ అయిపోద్ది ఒకటి పాడైనా. ఇలా ఒక బౌల్ తీసుకుని దాంట్లో బ్రేక్ చేసుకుని మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం, కొంచెం కారం కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకుని మిక్స్ చేసేసుకుందాం. సాల్ట్ ఆల్రెడీ ముందు వేసాను కదండి, సరిపోతుంది. అది బాగా మిక్స్ చేసేసుకుందాం. చాలా టేస్ట్ ఎక్సలెంట్ ఉండదండి, ఇమీడియట్ తొందరగా అయిపోతుందండి. ఎప్పుడైనా కర్రీ చేయాలన్నప్పుడు, వెజిటబుల్స్ లేనప్పుడు ఇదైతే చాలా యూస్ఫుల్ అండి. మనకి చాలా తొందరగా అయిపోద్ది. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఇంకా సూపర్. చాలా తొందరగా అయిపోతుందండి. రెసిపీ కూడా చాలా టేస్టీగా కూడా ఉంటుంది, రైస్లోకి చాలా బాగుంటుంది. వెజిటబుల్స్ లేనప్పుడు మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.